ఎస్, రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్. రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్. ఎస్, సో రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్ ఆర్టికల్స్ వచ్చేసి 25 to 28. సో 3 articles are related to right to religious freedom. రిలీజియస్ అంటే మత స్వాతంత్రపు హక్కు. మత స్వాతంత్రపు హక్కు అంటే ఎవరికైనా ఏ మతాన్నైనా ఫాలో అయ్యే హక్కు అనేది మన భారతదేశం కల్పిస్తుంది అన్నమాట. అంటే అఫీషియల్, ఇంతకుముందే చెప్పుకున్నాం సెక్యులర్ స్టేట్ అని. సెక్యులర్ స్టేట్ అంటే అఫీషియల్ రిలీజియన్ అనేది ఉండదు స్టేట్కి. అంటే మన కంట్రీ వచ్చేసి ఏ ఒక్క రిలీజియన్ని అఫీషియల్గా ట్రీట్ చేయదు, ఏ ఒక్క రిలీజియన్ని స్టేట్ రిలీజియన్ అనదు. సో ఈ స్టేట్కి ఏ రిలీజియన్ ఉండదు. సో పీపుల్కి మాత్రం వాళ్ళకు నచ్చిన రిలీజియన్ని ఫాలో అవ్వచ్చు అనే హక్కులు ఎక్కడ కల్పిస్తుంది? మత స్వాతంత్రపు హక్కు, రిలీజియస్ ఫ్రీడమ్, ఆర్టికల్ 25 నుంచి 28. సో దిస్ ఇండికేట్ ద సెక్యులర్ నేచర్ ఆఫ్ ద స్టేట్. ఇండికేట్స్ సెక్యులర్ నేచర్ ఆఫ్ స్టేట్. సో మన కంట్రీ సెక్యులర్ కంట్రీ కదా. సో సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రాటిక్, రిపబ్లిక్. సో సెక్యులర్ నేచర్ అనమాట. అంటే స్టేట్కి ఏ అఫీషియల్ రిలీజియన్ ఉండదు, అన్ని మతాలు సమానమే. ఎస్, సో ఇది. సో సెక్యులర్, ఆల్ రిలీజియస్ ఆర్ ఈక్వల్. సో దీన్ని ఇంకా తెలుగులో ఏమంటారంటే సర్వమత. ఎస్, సర్వమత సమభావన. ఎస్, అన్ని మతాలు సమానం అన్నమాట. సో ఇది సెక్యులర్ నేచర్. సో సర్వమత సమభావన అనేది మన దగ్గర ఉంటుంది. సో నాన్ ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ స్టేట్ ఇన్ రిలీజియస్ మ్యాటర్. సో నాన్ ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ స్టేట్, రాజ్యం, ఓకే, ఇన్ రిలీజియస్ మ్యాటర్స్. సో రిలీజియన్కి సంబంధించిన మ్యాటర్స్లో స్టేట్, రాజ్యం అనేది ఇన్వాల్వ్ కాదనమాట. సో ఇది మత స్వాతంత్రపు హక్కు. సో దీంట్లో 25 నుంచి 28 ఆర్టికల్స్ ఉన్నాయి కదా. సో లెట్ మీ సీ వాట్ ఆర్ ద వేరియస్ ఆర్టికల్స్ అండ్ వాట్ దే ఆర్ saying. So article 25. So what is saying? So article 25 is saying that freedom of conscience, freedom of conscience, freedom of conscience to profess, practice and propagate any religion. ఇదేం చెప్తుందంటే ఫ్రీడమ్ ఆఫ్ కాన్సైన్స్. సో ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నాం దేనికంటే ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్, ఏ మతాన్నైనా అవలంబించి, ఆచరించి, ఇంకా దాన్ని ప్రచారం చేసుకునే హక్కు కల్పిస్తుంది అనమాట. సో ఎవరైనా ఏ మతాన్నైనా ఫాలో అవ్వచ్చు, ఆచరించవచ్చు, దాన్ని ఆ మతాన్ని అభివృద్ధి కూడా చేయొచ్చు, అంటే ప్రచారం కూడా చేసుకోవచ్చు. ఆ పర్టిక్యులర్ మతాన్ని గురించి వాళ్ళు ఏదైనా ఫాలో అవ్వచ్చు. ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్, వాళ్ళు అవలంబించవచ్చు, ఆచరించవచ్చు అండ్ ప్రచారం కూడా చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో స్టేట్ అనేది ఇన్వాల్వ్ కాదు ఇది. సో దీంట్లో ఏవేవి ఉంటాయంటే ఫోర్స్డ్ కన్వర్షన్స్, ప్రొహిబిటెడ్.
సో చూడండి ఇక్కడ ఫోర్స్ఫుల్ కన్వర్షన్స్ని ప్రొహిబిట్ చేసింది. అంటే ఇక్కడ మేము స్వాతంత్రం ఇచ్చేసినాం, ఏంటి నీకు నచ్చిన మతాన్ని తీసుకో, దాన్ని ఆచరించు, దానికోసం అది ప్రచారం కూడా చేసుకో, మేము వద్దనట్లేదు. కానీ ఫోర్స్ కన్వర్షన్ ఎవరైతే నచ్చలేదో వాళ్ళని ఫోర్సిబుల్గా వాళ్ళకి ఏదైనా ఆశ చూపి కన్వర్షన్ చేయొద్దు అనమాట ఒక మతం నుంచి. మత మార్పిడి, సో మత మార్పిడి అనేది ఇక్కడ ప్రొహిబిషన్, మత మార్పిడి ప్రొహిబిటెడ్. సో ప్రొహిబిటెడ్ అంటే నిషేధించబడింది. సో మత మార్పిడి అనేది నిషేధించారు. సి యూ కెన్ ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ ఎనీ పర్టికులర్ రిలీజియన్ వాట్ యూ వాంట్, బట్ మత మార్పిడిలు మాత్రం చేయడానికి వీల్లేదు. అది కూడా ఫోర్స్ఫుల్గా, నచ్చకపోయినా వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా మతాన్ని మార్చడం అనేది నిషేధించబడింది ఇక్కడ. సో ప్రొహిబిటెడ్. ఇంకేం నిషేధించారంటే స్టేట్ ఎంపవర్ టు ఇంప్లిమెంట్, స్టేట్ ఎంపవర్డ్ టు ఇంప్లిమెంట్ empowered to implement the reforms in Hindu religion, the reforms in Hindu రిలీజియన్. సో చూడండి ఇక్కడ ఈ పర్టికులర్ ఎందుకు చెప్పారంటే హిందూ రిలీజియన్. సో మన హిందుత్వంలో ఏంటంటే కొన్ని సూపర్స్టిషన్స్ ఉన్నాయి, సో మూఢనమ్మకాలు ఉన్నాయి కదా. సో ఆ మూఢనమ్మకాలని తీసేయడానికి స్టేట్ కృషి చేయొచ్చు అనమాట. సో మూఢనమ్మకాలు అంటే టెంపుల్ ఎంట్రీ ఇవ్వకపోవడము, అవే చాతబడి అని, బాణామతి అని సంథింగ్ అట్లాంటివి. సో హిందూ రిలీజియన్లో ఏదైతే సూపర్స్టిషన్స్ ఉన్నాయో వాటన్నిటిని తీసేయడానికి స్టేట్ కృషి చేయదు అనమాట. సో ప్రివెన్షన్ ఆఫ్ సూపర్స్టిషన్స్, సో సూపర్స్టిషన్స్ని తీసేయడానికి కృషి చేయాలన్నమాట. సో సూపర్స్టిషన్స్ అంటే అదే మా మూఢనమ్మకాలు. ఎస్, ఈ మూఢనమ్మకాలు అనేవి తీసేయడానికి కృషి చేయాలి. సో హిందూ రిలీజియన్లో ఉన్న మూఢనమ్మకాలు, పర్టికులర్గా మనది హిందూ స్టేట్ అంటే మేజర్గా మెజారిటీ పీపుల్ హిందూ కదా. సో హిందూ మతంని ఫాలో అవుతారు కాబట్టి హిందూ మతంలో ఉన్న మూఢనమ్మకాలని తీసేయడానికి మాత్రం స్టేట్ అనేది కృషి చేయాలి. సో ఫోర్సబుల్ కన్వర్షన్స్ని నిషేధించాలి అనేది ఇక్కడ చెప్తుంది ఆర్టికల్ 25లో. ఇంకేం చెప్తుంది, ఎనీ పర్సన్ ఇన్ ఇండియా కెన్ ప్రొసెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ ఎనీ రిలీజియన్ విచ్ హీ వాంట్. ఎస్, సో ఇదొకటి. నెక్స్ట్ రీఫార్మ్స్ ఇన్ హిందూ రిలీజియన్. సో హిందూ రిలీజియన్లోనే రీఫార్మ్స్ తీసుకురావడానికి కూడా కృషి చేయాలి. సో ఎగ్జాంపుల్ ఏంటంటే టెంపుల్ ఎంట్రీ ఉంది కదా, టెంపుల్ ఎంట్రీ ఓపెన్ టు ఆల్. సో ఇంతకుముందు ఏంటంటే బ్రాహ్మిన్స్కి మాత్రమే ఎంట్రీ ఉండేది. సో డౌన్ ట్రాడెన్ని టెంపుల్లోకి ఎంట్రీ ఇచ్చేనివారు కాదు, అంటే రానిచ్చేవాళ్ళు కాదు. మీరు ఓల్డెన్ డేస్ మూవీస్ చూస్తే మీకు తెలుస్తుంది ఇక్కడ. సో టెంపుల్స్లోకి రానిచ్చేవాళ్ళు కాదనమాట. సో ఇట్లాంటివన్నీ హిందూ మతంలో ఉన్న ఏవైతే సూపర్స్టిషన్స్, మూఢనమ్మకాలు ఉన్నాయో వీటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి మాత్రం స్టేట్ అనేది కృషి చేయొచ్చు. ఎందుకంటే ఇట్స్ పర్టికులర్లీ మనది హిందూ స్టేట్, అంటే హిందూ మెజారిటీ పీపుల్ ఆర్ హిందూస్ ఆర్ ఫాలోయింగ్ హిందూయిజం, రైట్. సో దట్స్ వై దాంట్లో ఉన్న మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడానికి, వాటిని ఓవర్కమ్ చేయడానికి మాత్రం స్టేట్ అనేది కృషి చేయొచ్చు. కానీ ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు. అండ్ ఫోర్సబుల్ కన్వర్షన్ కూడా నిషేధించబడింది. అండ్ ఇంకొకటి ఇక్కడ ఏంటంటే ఎస్, సో ఆర్టికల్ 25 ప్రకారము ఎవరు హిందూస్, ఆర్టికల్ 25 డిఫైన్స్ హిందూస్. సో హిందూస్ ఎవరు ఇంకా అంటే, సో జైన్స్ ఆల్సో కన్సిడర్ యాజ్ హిందూస్. ఎస్, నెక్స్ట్ బుద్ధిస్ట్ and Sikhs. So there may be a question,
సో అకార్డింగ్ టు ఆర్టికల్ 25 హూ ఆర్ ద హిందూస్, హూ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ హిందూస్ అని చెప్పేసి 1 2 3 4 ఆప్షన్స్ ఇస్తారనమాట. సో మన 25 ఆర్టికల్ తోటి హిందూస్ అని జైన్స్ని, బుద్ధిస్ట్ని, ఇంకా సిక్స్ని కూడా హిందూస్ అని పరిగణిస్తాం అనమాట. సో వీళ్ళు కూడా హిందూసే. సో వీళ్ళు కాకుండా ఎక్సెప్ట్ హిందూస్ రిమైనింగ్ ఆర్ మైనారిటీస్ ఇన్ ఇండియా. సో మైనారిటీస్ అంటే ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, సో జొరాస్ట్రియన్స్ కూడా మైనారిటీస్ అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఆర్టికల్ 25 ప్రకారం హిందూస్ ఎవరు అంటే దాంట్లో జైన్స్, బుద్ధిస్టులు, సిఖ్లు కూడా ఇంక్లూడ్ అయి ఉన్నారనమాట. సో మనకి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మీరు జైన్స్ కాదు, బుద్ధిస్టులు కాదు అనుకోవద్దు. సో ఆర్టికల్ 25 ఏం చెప్తుందంటే జైన్స్ కూడా హిందూసే, బుద్ధిస్ట్ ఆర్ ఆల్సో హిందూస్, సిఖ్స్ ఆర్ ఆల్సో హిందూస్. సో రిమైనింగ్ ఆర్ మైనారిటీస్, దట్ ఈస్ ముస్లిమ్స్, క్రిస్టియన్స్, జొరాస్ట్రియన్స్, వీళ్ళు మైనారిటీస్ అనమాట, వాళ్ళు హిందూస్ కారు. సో ఇది ఆర్టికల్ 25. సో ఎనీ పర్సన్ కెన్ ప్రాక్టీస్, propagate and profess any particular religion. So this is article 25. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఇది ఆర్టికల్ 25 ప్రకారం ఎవరు హిందూసు. సో చాలాసార్లు క్వశ్చన్స్ వచ్చింది అండ్ వస్తుంది కూడా. సో క్వశ్చన్ ఏరియా ఎందుకంటే ఇప్పుడు ఏమంటే కమ్యూనల్ రైట్స్ అనేది ఎక్కువైపోతుంది. అంటే రిలీజియన్కి రిలేటెడ్గా చాలా అఫెన్సెస్ అనేది, చాలా ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి. సో రీసెంట్గా ఆ బాబ్రీ మసీద్ కేసు ఒకటి ఇదైపోయింది. మళ్ళీ అది ఉండగానే గ్యాన్వాపి, సో యూపీలో గ్యాన్వాపి మాస్క్యూలో శివలింగం అనేది బయటపడిందని చెప్పేసి మనం రీసెంట్గా ఆర్టికల్స్ అన్ని మీరు రెగ్యులర్గా న్యూస్ పేపర్ ఫాలో అవుతుంటే సో రెగ్యులర్గా ఆర్టికల్స్ వస్తున్నాయి ఆ గ్యాన్వాపి దాని మీద. అండ్ మధురా ఇష్యూ అని చెప్పేసి, సో కర్ణాటకలో చూసుకుంటే హిజాబ్ ఇష్యూ అని. సో అందుకని ఈ పర్టికులర్ ఆర్టికల్స్, ఈ పర్టికులర్ ఫండమెంటల్ రైట్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏరియా కూడా. సో చాలా పర్టికులర్ కాన్సన్ట్రేషన్ అనేది పెట్టి చదవాల్సి వస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్లో క్వశ్చన్ ఏరియా ఇది. ఎందుకంటే రిలీజియస్ ఇష్యూస్తో చాలా మ్యాటర్స్ అవుతున్నాయి కదా. సో అందుకని చెప్పేసి ఇవి చాలా ఇంపార్టెంట్. ఎస్. సో ఇది ఆర్టికల్ 25. నెక్స్ట్ ఆర్టికల్ 26. సో ఆర్టికల్ 26 ఏం చెప్తుందో చూద్దాం. ఆర్టికల్ 26. So what article 26 is saying? Anyone can establish and maintain. Anyone can establish and maintain charitable రిలీజియస్ ట్రస్ట్. సో ట్రస్ట్లు, సో చారిటబుల్ రిలీజియస్ ట్రస్ట్ పెట్టుకోవడానికి ఎవరైనా పెట్టుకోవచ్చు. సో ఏమంటారు చారిటబుల్ రిలీజియస్ ట్రస్ట్లు అంటే స్వామీజీలు వాళ్ళు ఉంటారు కదా ట్రస్ట్లు. సో అట్లాంటి ట్రస్ట్లు పెట్టుకోవడానికి ఇక్కడ ఆర్టికల్ 26 చెప్తుందన్నమాట. సో ఎనీవన్ కెన్ ఎస్టాబ్లిష్ అండ్ మెయింటైన్ చారిటబుల్ ట్రస్ట్లు. సపోజ్ మన టీటీడీ ఉంది కదా, సో తిరుమల తిరుపతి దేవస్థానం, సో అది కూడా ఒక ట్రస్ట్ అనమాట. సో అట్లాంటిది కొన్ని ట్రస్ట్. సో వేదిక్ పాఠశాలలు నడిపిస్తుంటారు వీళ్ళు, మద్రసాస్ అని చెప్పేసి మైనారిటీస్ వాళ్ళకి సంబంధించిన ట్రస్ట్లు, అంటే వాళ్ళ రిలీజియన్స్కి సంబంధించిన ట్రస్ట్లు. సో క్రిస్టియన్స్ కూడా వాళ్ళకి ఫారెన్ ఫండ్స్ వస్తుంటాయి, వాళ్ళు కొన్ని ట్రస్ట్లు మెయింటైన్ చేసి సో సామాజిక సేవ అని చెప్పేసి చిన్నపిల్లల్ని ఎడ్యుకేట్ చేయడము ఇట్లాంటివి చేస్తుంటారు కదా. సో అట్లాంటివన్నీ అంటే రిలీజియన్కి రిలేటెడ్గా ట్రస్ట్లను ఏర్పాటు చేసుకునే హక్కు అనేది ఉందన్నమాట. సో వాళ్ళ పర్టికులర్ రిలీజియన్కి సంబంధించి వాళ్ళు కొన్ని ట్రస్ట్లను ఏర్పాటు చేసుకునే హక్కు అనేది ఆర్టికల్ 26 కల్పిస్తుంది. సో అక్వైర్ మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్. సో దీని కింద వాళ్ళు అక్వైర్ మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్. సో వాళ్ళ ట్రస్ట్ కింద, వాళ్ళ రిలీజియస్ ట్రస్ట్ కింద వాళ్ళకి మూవబుల్ ఇంకా ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ కూడా ఉండొచ్చు, అంటే ఆస్తులు ఉండొచ్చు అన్నమాట. అంటే మూవబుల్ అంటే పర్టికులర్ గోల్డ్ కానీ మనీ కానీ ఇట్లాంటివి. సో ఇమ్మూవబుల్ అనగానే ప్లేసెస్ అంటే పొలాలు కానీ, సో పర్టికులర్ బిల్డింగ్స్, రిలీజియస్ బిల్డింగ్స్ ఇలాంటివి ఉంటాయి కదా. సో వాళ్ళ పర్టికులర్ రిలీజియస్కి సంబంధించి ట్రస్ట్కి సంబంధించి ఇప్పుడు ఇస్కాన్ ఉంది కదా, ఇస్కాన్ ఒక
రిలీజియస్ ట్రస్ట్. సో ఇస్కాన్ కిందనే మనకి ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్లో చూసుకుంటే మనకి ఈ ₹5 భోజన పథకం ఉంది కదా, సో అది ఇస్కాన్ వాళ్ళు ఇంకా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కంబైన్డ్గా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అదొక సోషల్ సర్వీస్, వాళ్ళదొక ట్రస్ట్ ఇస్కాన్ అనేది. సో ఇట్లాంటివి అనమాట. సో ఇట్లాంటి ట్రస్ట్లని పెట్టుకొని మీకు ఈ మూవబుల్ అండ్ మూవబుల్ ప్రాపర్టీస్ కూడా ఉండొచ్చు అని ఆర్టికల్ చెప్తుంది, ఆర్టికల్ 26. నెక్స్ట్ ఆర్టికల్ 27 ఏం చెప్తుందో చూద్దాం. ఎస్, సో ఆర్టికల్ 27 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ సేయింగ్ shall not collect and impose any tax for promotion of any religion, సో ఈ రిలీజియస్ మ్యాటర్స్లో అంటే ఈ రిలీజియస్కి సంబంధించిన దాంట్లో ట్యాక్సెస్ అనేది ఇంపోజ్ చేయొద్దు అని చెప్తుంది. అంటే సపోజ్ రిలీజియస్కి సంబంధించిన ట్రస్టులు అవి ఉంటాయి కదా, సో ఆ పర్టికులర్ మనీ మీద గవర్నమెంట్ అనేది ట్యాక్స్ చేయొద్దు అని ఆర్టికల్ 27 చెప్తుంది అనమాట. సో షల్ నాట్ స్పెండ్ ఎనీ, ఇంకేం చెప్తుంది, షల్ నాట్ spend any amount for promotion of any particular religion. సో ఇది ఎవరు షల్ నాట్ స్పెండ్ అంటే స్టేట్. సో స్టేట్ షల్ నాట్ స్పెండ్ అంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏ ఒక్క రిలీజియన్ని ప్రమోట్ చేయడానికి అమౌంట్ అంటే డబ్బులు ఖర్చు పెట్టద్దు. అంటే ఏ ఒక్క రిలీజియన్ని గవర్నమెంట్స్ ప్రచారం చేయొద్దు. వాళ్ళ ట్రస్ట్లు వాళ్ళు ఏర్పాటు చేసుకోవచ్చు వాళ్ళకి వచ్చే మనీ మీద. ట్రస్ట్లు ఉంటాయి కదా, ఇప్పుడు మైనారిటీస్ ట్రస్ట్లు ఉంటాయి, వాళ్ళకి ఫారిన్ ఎయిడ్ కూడా వస్తుంది అనమాట. ఫారిన్ నుంచి కూడా అమౌంట్స్ వస్తుంటాయి. ఇప్పుడు సత్యసాయి ట్రస్ట్ ఉందనుకోండి, సత్యసాయి ట్రస్ట్కి ఫారిన్ నుంచి కూడా వస్తుంటాయి. సత్యసాయి ట్రస్ట్ కింద వాళ్ళు హాస్పిటల్స్ చేస్తున్నారు, స్కూల్స్ పెడుతున్నారు, రోడ్లు వేపిస్తున్నారు. సో చాలా విలేజెస్లో రోడ్లు వేపియడము, వాటర్ ఫెసిలిటీస్ ఇవ్వడము, ఇట్లాంటివి అవన్నీ చేస్తున్నారు కదా. సో వాళ్ళకి ఫండ్స్ వస్తుంటాయి, ఫారెన్ నుంచి కూడా వస్తుంటాయి. ఆ ఏదైతే ఫండ్స్ వస్తున్నాయో దాని మీద గవర్నమెంట్స్ ట్యాక్స్ చేయొద్దు అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు, ఆర్టికల్ 27 చెప్తుంది అనమాట. ఓకే, ఇది ఫండమెంటల్ రైట్. వాళ్ళకి ఆ పర్టికులర్ డబ్బులు తెస్తే ఆ డబ్బుల నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓకే వాళ్ళ రిలీజియన్ని ప్రమోట్ చేసుకుంటున్నారు అండ్ ద సేమ్ వే దే ఆర్ డూయింగ్ సమ్ సోషల్ వర్క్. సో సొసైటీకి కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నారు కదా. సో ఆ పర్టికులర్ మనీ మీద మీరు ట్యాక్స్ వేయొద్దు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఏ పర్టికులర్ రిలీజియన్ని కూడా ప్రమోట్ చేయడానికి డబ్బులు ఇవ్వద్దు. ఎవరు అంటే స్టేట్స్, అది సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏ ఒక్క పర్టికులర్ రిలీజియన్ని ప్రమోట్ చేయొద్దు. అండ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఏ ఒక్క రిలీజియన్ని ప్రమోట్ చేయొద్దని ఆర్టికల్ 27 చెప్తుందన్నమాట. ఎస్, సో ఇది పబ్లిక్ ఫండ్ నుంచి డబ్బులు ఖర్చు పెట్టొద్దు. పబ్లిక్ ఫండ్, సో పబ్లిక్ ఫండ్ నుంచి ఏ ఒక్క రిలీజియన్ని ప్రమోట్ చేయడానికి డబ్బులు అనేది ఖర్చు పెట్టొద్దు. ఎవరంటే గవర్నమెంట్స్, ఐదర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. సో ఇట్ ఈస్ against the secular nature of state, against the secular nature of state. అంటే లౌకికవాదం ఏదైతే ఉంది కదా, సో లౌకికవాదానికి ఇది అగెయినెస్ట్ అనమాట. స్టేట్ అనేది ఏదైనా పర్టికులర్ రిలీజియన్ని ప్రమోట్ చేయడానికి అమౌంట్ ఖర్చు పెడుతుంది పబ్లిక్ మనీ నుంచి అంటే ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ద సెక్యులర్ నేచర్ ఆఫ్ ద స్టేట్. లౌకికవాదం అనే పదానికి ఇది అగెయినెస్ట్ అనమాట. సో ఇది ఆర్టికల్ 27. నెక్స్ట్ ఆర్టికల్ 28 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందో చూద్దాం. ఎస్, ఆర్టికల్ 28.
What Article 28 of the Constitution is saying? Article 28 is saying is no religious instructions in educational institutions. No religious instructions in educational institutions. సో అంటే విద్యాలయాలు ఉంటాయి కదా, విద్యాలయాల్లో మత బోధన, విద్యాలయాలలో మత బోధన నిషేధం. ఎస్. సో స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, సో అట్లాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో రిలీజన్కి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వద్దు, రిలీజియన్స్కి సంబంధించి ప్రమోషన్స్ చేయొద్దు. అంటే ఎక్సెప్షన్ ఉంది ఇక్కడ. ఎక్సెప్షన్ ఎవరికి అంటే టీటీడీ ఉంది కదా, తిరుమల తిరుపతి దేవస్థానం అండ్ వేదిక్ స్కూల్స్, వాళ్ళు వాళ్ళ రిలీజియన్ మాత్రమే చెప్పుకుంటారు. అంటే వేదిక్ స్కూల్ అంటే నువ్వు పర్టికులర్గా వేదిక్ స్కూల్లో జాయిన్ అవుతున్నావు అంటే వేదిక్ స్కూల్ దాని రిలేటెడే చెప్పుకుంటావు. సో టీటీడీ ట్రస్ట్ అంటే వాళ్ళు హిందూ మతం గురించే చెప్తారు. ఎస్. సో వీళ్ళకి ఎక్సెప్షన్ అనమాట. కానీ నార్మల్గా స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ రన్ చేసే ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి కదా, సో అక్కడ అందరూ అలో ఉంటారు కదా, సో అందరు వెళ్ళే స్కూల్స్లో మతానికి సంబంధించి బోధన అనేది నిషేధం అనమాట. పర్టికులర్ ముస్లిమ్స్కి సంబంధించి మద్రసాస్ ఉంటాయి కదా, సో అక్కడ కూడా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ రిలీజియన్ గురించే ఎక్కువ చెప్తుంటారు అనమాట. సో అట్లాంటి నువ్వు మద్రసాకి వెళ్తున్నావు అంటే నువ్వు ఆ రిలీజియన్ కోసం వెళ్తున్నావు. అదే నువ్వు నార్మల్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నావు అంటే అక్కడ అన్ని రిలీజియన్స్ పిల్లలు వస్తారు కదా, సో ఆల్ రిలీజియన్స్ ఆర్ వన్ దేర్. ఓకే. అందుకని చెప్పేసి అక్కడ మతానికి సంబంధించిన బోధన అనేది నిషేధం అనమాట. సో ఏ ఆర్టికల్ చెప్తుంది? ఆర్టికల్ 28 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ సేయింగ్. ఎస్. మనకి నెక్స్ట్ కల్చర్. సో రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ రైట్. సో నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ రైట్. ఎస్. సో ఇది రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్ అనేది చాలా ఇంపార్టెంట్ డే టు డే ఇష్యూస్ చూస్తే. సో గ్యాన్వాపి మసీద్ ఇష్యూ కానీ, సో పర్టికులర్ ఇష్యూస్ అన్నీ. సో అందుకని మీరు దాని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయండి. ఆర్టికల్ 25, 26, 27 అండ్ 28 ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు వచ్చే ఎగ్జామ్స్లో క్వశ్చన్ ఏరియా అనమాట. ఎస్. సో నెక్స్ట్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్. కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్. సో ఆర్టికల్స్ 29 అండ్ 30. సో ఆర్టికల్ 29 and 30 are related to cultural and educational right of the constitution. సో కల్చరల్ ఎడ్యుకేషనల్ రైట్ అంటే ఎస్. సో కల్చరల్ ఇంకా ఎడ్యుకేషనల్, సో విద్య ఇంకా కల్చర్. సో విద్యకు సంబంధించి ఇంకా కల్చర్కి సంబంధించిన రైట్స్ అనమాట ఇవి. సో ఇక్కడ ఆర్టికల్ 29 అంటున్నాం కదా, సో ఆర్టికల్ 29 ఏం చెప్తుంది? సో ఇది ఇంతకుముందే చూసుకున్నాం మనము. ఆర్టికల్ 29 అనేది ఓన్లీ సిటిజన్స్కే అవైలబుల్ ఉంటుంది, ఓన్లీ ఫర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. సో సిటిజన్స్కి మాత్రమే 29 ఆర్టికల్ అనేది సిటిజన్స్కి మాత్రమే అవైలబుల్ ఉంటుంది. ఓన్లీ ఫర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అవైలబుల్ ఆర్టికల్ 29. ఓకే. సో ఆర్టికల్ 29 ఏం చెప్తుందంటే కల్చరల్ రైట్. సో కల్చరల్ రైట్స్ ఏంటో చెప్తుంది. సో మనకు పర్టికులర్ కల్చర్ ఉంటుంది కదా, కల్చరల్ రైట్. సో కల్చర్కి సంబంధించిన కల్చరల్ రైట్స్ ఏమున్నాయో చెప్తుంది. సో కల్చరల్ రైట్స్ అంటే రైట్ టు ప్రొటెక్ట్ అవర్ కల్చర్. సో కల్చర్ అంటే చూడండి, మన డైలెక్ట్ ఉంటుంది, మనం మాట్లాడే భాష, మనం డ్రెస్సింగ్ స్టైల్ కానీ, మనం ఫాలో అయ్యే ఫీచర్స్ కానీ, మనం ఫాలో అయ్యే పండగలు కానీ, సో ఇట్లాంటివన్నీ కల్చర్ కిందకి వస్తాయంట. మన కల్చర్ని మనం
ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో చూడండి, మనకి ఇప్పుడు తెలంగాణ ఉద్యమం తీసుకుంటే మనకి ఆంధ్ర వాళ్ళకి డిఫరెంట్. ఎక్కడ డిఫరెంట్ అంటే మన కల్చరు, మన మాటలు డిఫరెంట్, మన డైలెక్ట్ డిఫరెంట్. మనం ఒకలా మాట్లాడతాం, వాళ్ళొక సో మనం తెలంగాణ ఉద్యమం అన్నప్పుడు పర్టికులర్గా ఇది కూడా వచ్చింది, భాష అనేది కూడా వచ్చింది. సో మన భాషను వాళ్ళు కించపరుస్తున్నారు అని చెప్పేసి తెలంగాణ పీపుల్ ఒకలాగా మాట్లాడతారు, ఒక స్లాంగ్ ఉంటుంది. ఆంధ్ర పీపుల్కి వేరే స్లాంగ్ ఉంటుంది. సో వాళ్ళు తెలుగే మాట్లాడుతున్నారు, వీళ్ళు తెలుగే మాట్లాడుతున్నారు. కానీ మన తెలుగుకి వాళ్ళ తెలుగుకి చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో మన లాంగ్వేజ్కి వాళ్ళ లాంగ్వేజ్కి. సో ఇది కల్చర్. సో ఎవరికి వాళ్ళకి వాళ్ళ కల్చర్ని ప్రొటెక్ట్ చేసుకునే హక్కు అనేది ఉంటుంది. సో మనకి కాళోజీ గారు ఉన్నారు కదా. సో మీరు కాళోజీ గారి రచనలు చూస్తే పర్టికులర్ మొత్తం మన తెలంగాణ ఉంటుంది అనమాట. అంటే తెలంగాణ కవులని. సో అప్పుడు ఏంటంటే తెలంగాణ కవులని, మన రచయితలని, ఇంకా మన ప్రతి దాన్ని, మన కల్చర్ని, మన ఫుడ్ని అన్నిటినీ వాళ్ళు తక్కువగా చూసారని చెప్పేసి మనం హెజిటేషన్ తీసుకురావడం జరిగింది కదా. సో అది అంటే మన కల్చర్ మనకి గొప్ప. ఇప్పుడు మన కల్చర్లో మనకి బతుకమ్మ, బోనాలు అని చెప్పేసి మన కల్చర్ ఇది ఇంకెక్కడ ఉండదు. సో అట్లానే కొన్ని ట్రైబల్స్ ఉంటాయి. సో ట్రైబల్ కల్చర్ వేరే ఉంటుంది. ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర అంటారు. సో అదొక కల్చర్. సో నగోబా జాతర అంటారు ఆదిలాబాద్లో, అది మన కల్చరల్ ఫీచర్ అనమాట. సో మీరు ఇక్కడ వేరే ఇప్పుడు ట్రైబల్స్ ఉంటారు. సో ట్రైబల్స్ ఒక పర్టికులర్ వేషధారణ ఉంటుంది వాళ్ళది. సో పర్టికులర్ మీరు రాజస్థాన్ అక్కడికి వెళ్తే వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ వేరే ఉంటుంది, వాళ్ళ టాకింగ్ స్టైల్ వేరే ఉంటుంది, వాళ్ళు ఫాలో అయ్యేది వేరే ఉంటుంది, వాళ్ళ ఫుడ్, ఇవన్నీ కల్చర్కి వస్తాయి అన్నమాట. సో ఎవరికి వాళ్ళకి వాళ్ళ కల్చర్ని ప్రొటెక్ట్ చేసుకునే రైట్ అనేది ఫండమెంటల్ రైట్ అనమాట. సో మనకి మన కల్చర్ని ప్రొటెక్ట్ చేసుకునే రైట్ ఉంది. రైట్ టు ప్రొటెక్ట్, రైట్ టు ప్రొటెక్ట్, రైట్ టు ప్రొటెక్ట్ అండ్ సేఫ్ గార్డ్, ప్రొటెక్ట్, సేఫ్ గార్డ్ అండ్ ఇంప్రూవ్, right to protect and safeguard and improve his own language, literature, language, literature and script, religion అండ్ కల్చర్. సో మనకి మన కల్చర్కి సంబంధించిన అన్నీ ప్రొటెక్ట్ చేసుకునే హక్కు ఎవరు కల్పిస్తున్నారో ఆర్టికల్ 21 ఈజ్ యాక్చువల్లీ కల్చరల్ రైట్. సో ఇట్ ఈజ్ ఓన్లీ అవైలబుల్ టు సిటిజన్స్. అదే ఫారినర్స్ వచ్చి ఇక్కడ మా కల్చర్ని మేము ప్రమోట్ చేసుకుంటాము, ప్రాపగేట్ చేస్తామంటే కాదు. ఎందుకనే పర్టికులర్గా మనం చెప్పేటప్పుడు చెప్పుకున్నాం ఓన్లీ సిటిజన్స్కి అవైలబుల్ అయ్యే ఫండమెంటల్ రైట్స్ మాత్రమే కొన్ని ఉన్నాయని చెప్పుకున్నాం. ఆర్టికల్ 15, సో 16, 19, సో ఇది 29, 30 కూడా. సో ఓన్లీ సిటిజన్స్కి అంటే మనకి ఇండియన్స్కి మాత్రమే ఈ హక్కు అనేది ఉందన్నమాట. సో మన లిటరేచర్, మన లాంగ్వేజ్, మన భాష, మన వేషధారణ, సో మన భాష, మన కల్చర్ అంటే సంస్కృతి, సంస్కృతి, సాంప్రదాయం అంటారు కదా, సాంప్రదాయాలు, వీటన్నిటిని ప్రొటెక్ట్ చేసుకునే హక్కు అనేది మనకు కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ 29లో కల్పిస్తుందన్నమాట. ఇది ఆర్టికల్ 29. నెక్స్ట్ ఆర్టికల్ 30 చూద్దాం. సో మనము తెలంగాణ హిస్టరీ చదివేటప్పుడు పర్టికులర్గా మీరు చూస్తారు తెలంగాణ డైలెక్ట్ అనేది వేరే ఉంటుంది. సో మీరు కాళోజీ గారి రచనలు చూస్తే చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మనం నార్మల్గా తెలుగు చదువుతాం కదా. సో నార్మల్ తెలుగుకి ఇప్పుడు అందుకనే మనకి స్టేట్ ఏర్పడిన తర్వాత మన బుక్స్, తెలుగు బుక్స్ మీరు అకాడమిక్ బుక్స్ చూసుకుంటే చాలా మార్పులు చేశారనమాట. అంటే అప్పటి వరకు మనము ఆంధ్ర కల్చర్నే ఫాలో అవుతున్నాం, ఆంధ్ర కవులను వాళ్ళనే ఫాలో అవుతున్నాం. సో తెలంగాణలో కూడా కవులు ఉన్నారు. సో వాళ్ళు కూడా రచనలు ఉన్నాయి. మా డైలెక్ట్ డిఫరెంట్, మా తినే ఫుడ్ డిఫరెంట్, మేము వాడే భాష డిఫరెంట్, మేము వేషధారణ, మేము ఫాలో అయ్యే పండగలు అన్నీ డిఫరెంట్ అని చెప్పేసి మన కల్చర్ని ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. సో పర్టికులర్ మీరు స్కూల్ తెలుగు బుక్స్ చూసుకుంటే ఇప్పుడు తెలంగాణ కవులకు సంబంధించిన పోయమ్సే ఉంటాయి. పోయమ్స్ ఇంక్లూడ్ చేశారు. మన పండుగలు, బతుకమ్మ, బోనాలు అని చెప్పేసి మన కల్చర్ అంటే మన గోల్కొండ, మన చార్మినార్, సో మన రామప్ప,
సో అంటే మన దేవాలయాల్ని ప్రమోట్ చేయడము. సో ఇట్లాంటివి అనేవి మన బుక్స్లో చూస్తుంటాం ఇప్పుడు. అంటే కల్చరల్ ప్రమోషన్ అనేది కూడా మనకి ఫండమెంటల్ రైట్. సో ఆర్టికల్ 30 ఏం చెప్తుందంటే ఇట్ డీల్స్ విత్ మైనారిటీస్. ఇట్ డీల్స్ విత్ మైనారిటీస్. సో మైనారిటీస్ని డీల్ చేస్తాయి. సో మనకి కాన్స్టిట్యూషన్ 2 types ఆఫ్ మైనారిటీస్ చూపిస్తుంది ఇక్కడ. సో 2 types ఆఫ్ మైనారిటీస్. సో 1 type వచ్చేసి రిలీజియస్ మైనారిటీస్. సో అండర్ ఆర్టికల్ 30 హౌ మెనీ టైప్స్ ఆఫ్ మైనారిటీస్ ఆర్ దేర్ అంటారు. సో 2 types ఆఫ్ మైనారిటీస్. వన్ ఈజ్ రిలీజియస్ మైనారిటీస్ అండ్ ద అదర్ ఈజ్ లింగ్విస్టిక్ మైనారిటీస్. అంటే భాషాపరమైన మైనారిటీస్. అంటే భాషాపరమైన మైనారిటీస్ అండ్ మతపరమైన. సో ఇదేమో మతపరమైన. ఇదేమో భాషాపరమైన మైనారిటీస్ అనమాట. సో మనకి ఆర్టికల్ 30 డీల్స్ విత్ మైనారిటీస్. సో ఇన్ ఆర్టికల్ 30 వీ హ్యావ్ 2 types ఆఫ్ మైనారిటీస్. వన్ ఈజ్ రిలీజియస్ మైనారిటీస్ అండ్ ద అదర్ ఈజ్ లింగ్విస్టిక్ మైనారిటీస్. అంటే రిలీజియన్ పరంగా చూడండి, ఇండియాలో మీరు చూసుకుంటే రిలీజియన్ పరంగా చూసుకుంటే హిందూస్ తప్ప మిగతా వాళ్ళందరూ మైనారిటీసే. సో హిందూస్ కాకుండా మిగతా అన్ని మతాల వారు మైనారిటీస్ అనమాట. ఇక్కడ రిలీజియస్ కింద చూసుకుంటే. సో లాంగ్వేజ్ లింగ్విస్టిక్ మైనారిటీస్ అంటే లాంగ్వేజ్ పరంగా చూడండి, ఒక పర్టికులర్ ప్లేస్లో ఎక్కువ మంది ఏ లాంగ్వేజ్ మాట్లాడితే వాళ్ళు మెజారిటీ అనమాట, మిగతా వాళ్ళు మైనారిటీ. అదే తెలంగాణలో చూసుకోండి, తెలుగు మాట్లాడే వాళ్ళు మెజారిటీ, లింగ్విస్టిక్ మైనారిటీస్. సో ఇక్కడ ముస్లిమ్స్ ఉన్నాగా, హిందీ మాట్లాడేవాళ్ళు, లేకపోతే రాజస్థానీ మాట్లాడేవాళ్ళు, గుజరాతీ మాట్లాడేవాళ్ళు, తక్కువ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు మైనారిటీస్ ఇక్కడ. అదే మనమే రాజస్థాన్కి వెళ్ళినాం అనుకో, మనం తెలుగు మనము లింగ్విస్టిక్ మైనారిటీస్ అవుతాం అక్కడ. ఎందుకంటే వాళ్ళు అక్కడ హిందీ ఫాలో అవుతారు అండ్ రాజస్థానీ ఫాలో అవుతారు. సో అట్లా. సో మనకి 2 types ఆఫ్ మైనారిటీస్ ఉన్నారు. సో లింగ్విస్టిక్ అండ్ రిలీజియస్ మైనారిటీస్. ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ స్టేట్ యాజ్ యూనిట్. సో లింగ్విస్టిక్ మైనారిటీకి స్టేట్ యాజ్ ఏ యూనిట్. సో మొత్తం కంట్రీ మొత్తం ఒక యూనిట్గా తీసుకొని చూస్తారనమాట. సో మొత్తం కంట్రీలో ఎక్కువ శాతం ఎవరు మాట్లాడుతున్నారు, సో లింగ్విస్టిక్ మైనారిటీస్ ఎవరు అవుతారంటే, సో హిందీ మాట్లాడే వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ లింగ్విస్టిక్ మైనారిటీస్. ఎందుకంటే ఇండియాలో మేజర్ పార్ట్ ఆఫ్ ద పీపుల్, మేజర్ పర్సంటేజ్ ఆఫ్ ద పీపుల్, మోర్ దాన్ 50% ఆఫ్ ద పీపుల్ స్పీక్ ఇన్ హిందీ. సో రిమైనింగ్ ఆర్ ఆల్ లింగ్విస్టిక్ మైనారిటీస్ ఇన్ ఇండియా. సో అట్లా అనమాట. సో మతపరంగా చూసుకుంటే హిందూస్ ఆర్ మెజారిటీ, ద రిమైనింగ్ ఆర్ మైనారిటీస్. చూడండి 60, 70, 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ హిందూస్ ఇన్ ఇండియా. సో రిమైనింగ్ ఆర్ మైనారిటీస్. సో అట్లా అనమాట. సో అందుకనే లింగ్విస్టిక్కి స్టేట్ యాజ్ యూనిట్గా తీసుకుంటారు. ఎస్. సో హ్యావ్ ద రైట్ టు ఎస్టాబ్లిష్ మెయింటైన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ దేర్ చాయిస్. సో స్టేట్ షల్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ ఎనీ రిలీజియన్. సో అది చూసుకున్నాం కదా, స్టేట్ షల్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ రిలీజియస్ ప్రమోషన్స్ ఆర్ రిలీజియస్ మ్యాటర్స్. సో ఇది. సో ఆర్టికల్ 29 and 30. 29 డీల్స్ విత్ కల్చరల్ రైట్ అండ్ 30 డీల్స్ విత్ మైనారిటీస్. సో ఆ 30లో కూడా 2 minorities, రిలీజియస్ మైనారిటీస్ అండ్ linguistic minorities. Next, article 31 of the constitution. So article 31 of the constitution deals with the constitutional remedy. Yes. So article 31, actually article 31 వచ్చేసి రైట్ టు ప్రాపర్టీలో ఉండేది. సో అది మనం ఇక్కడ లేదు, ఇప్పుడు రిపీల్డ్. బట్ కానీ మనకి తెలియాలి ఆర్టికల్ 31లో ఏముందనేది మనం చూడాలి.